వేములవాడలో గంజాయి తరలిస్తున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన వికాస్, ఒరిస్సాకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయిని జగదల్పూర్ నుంచి తీసుకువచ్చినట్లు తెలిపారు పోలీసులు. గంజాయి అమ్ముతున్న వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. ఛత్తీస్గఢ్ నుండి గాంజా తీసుకొని కరీంనగర్ డైరెక్ట్ బస్సులో ప్రైవేట్ బస్సులో వచ్చారు. సో ఇతను యాజ్ ఎస్కాట్ వచ్చారు. ఇద్దరు పిల్లలకి వాళ్ళిద్దరు మైనర్ అనుపమ్ దాస్, నరేందర్ చంద్రియ, వీళ్ళిద్దరు ఒడిశా చెందిన వాళ్ళు జగదల్పూర్లో పని చేస్తున్నారు. వీళ్ళ ఇద్దరికి డబ్బులు ఇస్తాను, ఫోన్ కొని ఇస్తాను. వాళ్ళ నుండి ఒక 5.2 కేజీ గాంజా ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి పంపించారు. ఇతను వికాస్ కుమార్ యాజ్ ఎస్కాట్ వెనక లారీ డ్రైవర్ లాగా లారీలో వచ్చారు. మనం ఇతన్ని పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత ఇతను ఇదే రెగ్యులర్ బిజినెస్ చేస్తారు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చారు. ఇక్కడ కరీంనగర్ వచ్చారు. కరీంనగర్ నుండి ఇక్కడ వేములవాడ సిరిసిల్ల కూడా ఇంతకుముందు అమ్మారు. ఇప్పుడు ఇతను పట్టుకున్నాము. రిమాండ్ పోతారు. ఇది కాకుండా కూడా మనం ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఎవరెవరి పిల్లలు కూడా గాంజా తాగుతున్నారు వాళ్ళు కూడా పేరెంట్స్కి పిలుస్తున్నాము. అది కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎవరెవరి పిల్లలు తాగుతున్నారు ఒక్కసారి వార్నింగ్ ఇస్తున్నాము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము. మళ్ళీ దొరికితే దానిపైన కేసు అవుతుంది. కేసు అయితే తర్వాత ఇబ్బంది అవుతుంది.